రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోనైతే తీసుకొచ్చేసానన్న. రీసెంట్ టైంలో చాలామంది రైతన్నలకు కొత్త ట్రాక్టర్ తీసుకోవడంలో కానీ, సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకోవడంలో కానీ, ఏ కంపెనీ ట్రాక్టరు, ఏ వేరియంట్ తీసుకోవాలనే ఒక చిన్న డౌట్ అండ్ క్వశ్చన్ అయితే ఉంటుందన్న. వారందరి కోసమే స్పష్టమైన ఇన్ఫర్మేషన్తోని ఏ కంపెనీ ట్రాక్టరు, ఏ మోడల్ తీసుకుంటే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో అమ్ముకోవడానికి కూడా మంచి రీసేల్ వాల్యూ, అమ్మకానికి గల ధర వచ్చే వేరియంట్ ఏదో క్లారిటీగా స్పష్టంగా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఒక టాప్ 5 కంపెనీస్ గురించి, అందులో ఉన్న వేరియంట్స్ గురించి అయితే చెప్పడం జరిగిందన్న. మీరు వీడియోని గినంగా పూర్తి చివరి వరకు చూసినట్లయితే మీకు ఏ కంపెనీ ట్రాక్టర్, అందులో ఏ వేరియంట్ తీసుకుంటే ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా అమ్ముకుంటే మంచి రేట్ వస్తుందో క్లారిటీగా అర్థమైపోతుందన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరైతే వీడియోని ముందుగా లైక్ చేయండి అన్న. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందు చాలా రాబోతున్నాయి. లైక్ చేసినట్లయితే కొద్దిగా సపోర్టివ్గా అయితే ఉంటుంది. అండ్ ఎల్లవేళలాగానే మన ఛానల్లో ట్రాక్టర్ సేల్స్ కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే 2 రోజులకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా మేము ముందుకు తెస్తూనే ఉంటాను. మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు గినంగా అమ్మకానుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపించేసేయండి. ఏ కంపెనీ ట్రాక్టర్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. సో ఈ మొత్తం ట్రాక్టర్లలో భాగంగా నేను 5 కంపెనీస్ని అయితే తేవడం జరిగింది. ఈ టాప్ 5 కంపెనీస్ అన్న ఇవే ప్రస్తుతం మన తెలుగు స్టేట్లో మంచి లీడింగ్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. టాప్ 5 నుంచి వస్తానన్న. ఫస్ట్ 1-2 కంపెనీలు మాత్రం అస్సలు మిస్ చేయకండి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. వీడియో చివరి వరకు చూసినట్లయితే క్లారిటీగా తెలుస్తుందన్న. టాప్ 5లో వచ్చేసరికి మెస్సీ ఫెర్గుసన్ అయితే ఉందన్న. ప్రస్తుతం మెస్సీ ఫెర్గుసన్ ట్రాక్టర్లు కూడా చాలా మంది రైతన్నలు తీసుకుంటున్నారు. అండ్ రీసేల్ కూడా బాగానే ఉంటుందన్న. ముఖ్యంగా ఈ మెస్సీ ఫెర్గుసన్ ట్రాక్టర్లలో 241DI ఒకటి చాలా ఎక్కువగా కనబడుతుందన్న. అండ్ సెకండ్ వేరియంట్ భాగంగా 245DI, అది ఫస్ట్ది 241, సెకండ్ది 245 అన్న. అండ్ 245DI కూడా మంచినే మనకైతే మార్కెట్లో కనపడుతుంది. అండ్ థర్డ్ది వచ్చేసరికి మెస్సీ ఫెర్గుసన్ 1035D అనే వేరియంట్ ట్రాక్టర్న. ప్రస్తుతం ఫెర్గుసన్ ట్రాక్టర్లు కూడా చాలా మంది రైతన్నలు అయితే తీసుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా ఆంధ్ర రైతన్నలు చాలా మంది మెస్సీ ట్రాక్టర్లు అయితే ప్రిఫర్ చేస్తారన్న. సో ఇది టాప్ 5లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక టాప్ 4 విషయానికి వెళ్ళిపోయినట్లయితే టాప్ 4లో వచ్చేసరికి న్యూ హాలాండ్ కంపెనీ అయితే ఉందన్న. న్యూ హాలాండ్ ట్రాక్టర్లు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ గల ట్రాక్టర్లు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా న్యూ హాలాండ్లో పేరు గల వేరియంట్లు వచ్చేసరికి న్యూ హాలాండ్ 3630TX అనే వేరియంట్ అన్న. 3630 అనే వేరియంట్ ఇది వచ్చేసరికి ఒక రన్నింగ్ సక్సెస్ఫుల్ వేరియంట్ అనే చెప్పుకోవచ్చు న్యూ హాలాండ్ తరఫు నుంచి. అండ్ సెకండ్ బండి వచ్చేసరికి న్యూ హాలాండ్లోనే 3230 అనే వేరియంట్ అన్న. ఇది వచ్చేసరికి ఇది సెకండ్ ఆప్షన్ కింద మీరైతే ఎంచుకోవచ్చు అన్న న్యూ హాలాండ్ తరఫు నుంచి 3230. అండ్ ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి స్వరాజ్ కంపెనీ అయితే ఉందన్న. స్వరాజ్ ట్రాక్టర్లు అయితే మన తెలుగు స్టేట్స్లలో చాలా మంచి కనబడితే వెహికల్స్ అని చెప్పుకోవచ్చు అన్న. స్వరాజ్లో ఏకంగా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయన్న. ఎక్కువగా కనబడే వేరియంట్లు ఒక రన్నింగ్ సక్సెస్ఫుల్ వేరియంట్లు అని చెప్పుకోవచ్చు. అందులో మొదటిది స్వరాజ్ 843XM అన్న. కొద్దిగా పెద్ద ట్రాక్టర్, మంచి హెచ్పి గల బండి తీసుకోవాలనుకున్న వాళ్ళు స్వరాజ్లో 843XM అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నారు. అండ్ సెకండ్ ఆప్షన్ కింద స్వరాజ్ 744FE అని అయితే ఉందన్న. 744FE కూడా మార్కెట్లో చాలా మంది రైతన్నలు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ స్వరాజ్లో థర్డ్ ఆప్షన్ కింద 735FE అనే వేరియంట్ అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నారన్న. స్వరాజ్ కంపెనీలో ఈ 3 ట్రాక్టర్లు అయితే రైతన్నలు ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మంచి రీసేల్ కమ్ మార్కెట్ వాల్యూ కూడా ఉందన్న. ఇక టాప్ 2 ఫస్ట్ సెకండ్ గురించి తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్రతిరోజు 2 నుంచి 3 వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రైతన్నలకు డెఫినెట్గా ఉపయోగపడుతున్నా. ట్రాక్టర్ తీసుకునే వారికైనా కానీ తీసుకున్న వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ ముందుకు రాబోతుంది. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అన్న. టాప్ సెకండ్ విషయానికి వచ్చినట్లయితే మీకు అందరికీ తెలుసన్న, మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ కంపెనీ అయిన జాన్ డీర్ అన్న. టాప్ సెకండ్లో జాన్ డీర్ని అయితే పెట్టడం జరిగింది. జాన్ డీర్లో ఎక్కువగా ఈ 4 వేరియంట్లు అయితే పనిచేస్తాయి అండ్ ఎక్కువగా కనబడతాయన్న. సక్సెస్ఫుల్ వేరియంట్స్ అని చెప్పుకోవచ్చు. పెద్ద హెచ్పి తీసుకునే వాళ్ళకి జాన్ డీర్లో 5050D వేరియంట్ అన్న, 5050 అనే వేరియంట్ ఇవి మంచినే కనబడతాయన్న మార్కెట్లో. సెకండ్ ఆప్షన్ కింద 5045 అన్న. అందులో కొద్దిగా తక్కువ హెచ్పి అయితే అనుకోవచ్చు 5050 కంపేర్ చేసినట్లయితే. ఇది వచ్చేసరికి 5045D వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ కింద మనకు వచ్చేసరికి 5042
ఉందన్న దానికన్నా ఇంకొద్దిగా తక్కువ హెచ్పి ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ 5042 అనేది తీసుకోవడం జరిగింది. అండ్ వీటన్నిటితో పాటు ఒక డోజర్ స్పెషలిస్ట్ అయిన 5310 కూడా ఒక సక్సెస్ఫుల్ వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు అన్న జాన్ డీర్ తరఫు నుంచి. ముఖ్యంగా మనకు మార్కెట్లో కనపడే జాన్ డీర్లలో ఈ 4 వేరియంట్లే ఎక్కువగా కనబడతాయి. అండ్ సక్సెస్ఫుల్ వేరియంట్లు అవే కాకుండా మార్కెట్లో మంచి రీసేల్ అండ్ డిమాండ్ ఉన్న బండ్లు అనే చెప్పుకోవచ్చు అన్న వేరియంట్స్ పరంగా. ఇక టాప్ 1 విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసరికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మహీంద్రా అయితే ఉందన్న. మహీంద్రా వచ్చేసరికి టాప్ 1లో అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ టాప్ 5 వచ్చేసరికి ప్రజెంట్ తెలుగు స్టేట్స్లో ఉన్న డిమాండ్ అండ్ క్రేజ్ని బట్టి ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల ఈ టాప్ 5 లిస్ట్ అయితే రావడం జరిగిందన్న. అండ్ టాప్ 1లో మహీంద్రా అయితే ఉంది. మహీంద్రాలో ముఖ్యంగా ఎక్కువ కనబడేటి 3 వేరియంట్లన్న. అందులో 2 ఓల్డ్ వేరియంట్లు, ఒకటి లేటెస్ట్గా లాంచ్ అయిన వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఓల్డ్ వేరియంట్లో వచ్చేసరికి మహీంద్రా 575DI అన్న. చాలా మంది రైతన్నలు ఈ 575DIలు అయితే అడుగుతారన్న. అండ్ అదే కాకుండా మంచి రీసేల్ అండ్ డిమాండ్ ఉన్న బండి అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ కింద మహీంద్రా 475DI అన్న. 475DI బండి అనొచ్చు. ఇది కూడా చాలా మంది రైతన్నలు అడుగుతారన్న. సో మహీంద్రా వాళ్ళు ఈ 575DI 475 సేల్స్ని దృష్టిలో పెట్టుకొని లేటెస్ట్గా ఇందులోనే XP ప్లస్ అనే ఒక సబ్ వేరియంట్ని యాడ్ చేసుకొని మార్కెట్లోకి అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్న. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 575DI XP ప్లస్ అని 475DI XP ప్లస్ అని వేరియంట్లు అయితే రావడం జరిగింది. సో మార్కెట్లో రైతన్నలు చాలా మంచి డిమాండ్ అయితే చూపిస్తున్నారన్న, క్రేజ్ అయితే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ మహీంద్రాలో ఈ ముఖ్యంగా 2 వేరియంట్లకు. అండ్ వీటిని కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ హెచ్పి తీసుకున్న అనుకున్న రైతన్నలు మహీంద్రా అర్జున్ నోవో 605DI అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నారన్న. అర్జున్ నోవో 605DI వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ వేరియంట్ కూడా మార్కెట్లో చాలా బండ్లు అయితే కనబడుతున్నాయన్న. ప్రజెంట్ టైంలో వచ్చేసరికి మహీంద్రా తరఫు నుంచి మాత్రం ఈ 3 వేరియంట్లు చాలా ఎక్కువగా కనబడతాయన్న. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ 5 కంపెనీలు టాప్ 5 ప్లేసెస్లో అయితే ఉన్నాయన్న. సో మీరు ఈ టాప్ 5 ప్లేసెస్లోకి వెళ్ళి బండి తీసుకున్నట్లయితే, అంటే ఈ కంపెనీ యొక్క ట్రాక్టర్లు తీసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో రీసేల్ వాల్యూ కూడా ఉండే అవకాశం అయితే ఉందన్న. ఏ విధంగా అయితే టాప్ 5 432 అని అయితే పెట్టడం జరిగిందో ఆ విధంగానే సేమ్ రీసేల్ వాల్యూ అయితే ఫ్యూచర్లో అయితే ఉంటుందన్న. ఒకవేళ మీరు ఫర్దర్గా తీసుకొని అమ్ముకోవాలనుకున్నా కూడా ముందు మంచి రేట్ వచ్చే అవకాశం అయితే ఉంది కంపేరింగ్ టు వేరే కంపెనీల ట్రాక్టర్లతో. అండ్ చాలా మంచి వేరియంట్లు అండ్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానన్న. ఒకవేళ రాకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి అన్న. మీకు ఖచ్చితంగా నేనైతే కామెంట్ సెక్షన్లో రిప్లైలు అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఒకవేళ కొత్త ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే ముందు మన ఛానల్లో వాటి బడ్జెట్ ఏంది అండ్ షోరూమ్ ప్రైజింగ్ ఏంది, అదే కాకుండా ఈఎంఐ ఎంతకు వస్తుంది, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, లోన్ ఫెసిలిటీ ఏంటి, ఇలాంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ముందు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. డెఫినెట్గా మన ఛానల్ మటుకు మీకు యూజ్ అవుతుందన్న. ఇంకా వీడియోని గినంగా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి, ఛానల్ని గినంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఈ వీడియోలో టాప్ 5 కంపెనీస్ని అయితే ఇంక్లూడ్ చేస్తాం. అందులో లాస్ట్లో మెస్సీ ఫెర్గ్యూసన్, 4th ప్లేస్లో న్యూ హాలాండ్, 3rd ప్లేస్లో స్వరాజ్, 2nd ప్లేస్లో జాన్ డీర్, 1st ప్లేస్లో మహీంద్రా అయితే ఉందన్న. అండ్ రైతన్నలు ట్రాక్టర్లు కూడా ఈ విధంగానే తీసుకోవడం జరిగింది. అండ్ మన ఛానల్లో రోజుకు 2 సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కూడా అమ్మకానికి వస్తాయి. అండ్ దాంతోపాటు ప్రతి 2 రోజులకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా వస్తుందన్న. డెఫినెట్లీ ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.